నమస్తే, వెల్కమ్ టు బెస్ట్ టీవీ. నేను మీ శాన్వి. ప్రభుత్వ ఖజానాపై అదనంగా పడనున్న భారం ఇది. నిధులు ఎక్కడి నుంచి వస్తాయని అధికారుల ఆందోళన. హామీల అమలు అంత సులభం కాదని అభిప్రాయం. ఇప్పటికే 1.22 లక్షల కోట్ల రూపాయలు ఆర్థిక లోటులో రాష్ట్రం. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో జయకేతనం ఎగురవేసిన తమిళ వెట్రి కళగం టీవీకే అధినేత విజయ్ ఇచ్చిన హామీలు ఇప్పుడు చర్చనీయాంశమయ్యాయి. ఈ హామీలన్నీ అమలు కావాలంటే ప్రభుత్వంపై మరో 1,00,000 కోట్ల రూపాయల అదనపు భారం పడటం ఖాయమని అధికార వర్గాలు వ్యాఖ్యానిస్తున్నాయి. వీటి అమలు విజయ్ బృందానికి అంత సులభం కాదని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నాయి. మహిళలకు నెలవారీ సాయం 1,000 రూపాయల నుంచి 2,500 రూపాయలకు పెంచాలన్న హామీతో వార్షిక వ్యయం 14,411 కోట్ల రూపాయల నుంచి 36,029 కోట్ల రూపాయలకు పెరుగుతుంది. అంటే ప్రభుత్వంపై అదనంగా 21,618 కోట్ల రూపాయల భారం పడుతుంది. ప్రస్తుతం ప్రభుత్వం 100 యూనిట్లు ఉచితంగా ఇస్తోంది. ఇప్పుడు అదనంగా మరో 100 యూనిట్లు ఇవ్వాల్సి ఉంది. ఈ వ్యయం ఏడాదికి 7,752 కోట్ల రూపాయల నుంచి 12,000 కోట్ల రూపాయలు దాటుతుంది. ఈ హామీతో పడే అదనపు భారం 4,248 కోట్ల రూపాయలు పైమాటే. ఇక వృద్ధులకు పింఛన్ కింద ప్రస్తుతం 1,200 రూపాయలు ఇస్తుండగా దానిని 3,000 రూపాయలకు పెంచడం వల్ల వార్షిక వ్యయం 4,366 కోట్ల రూపాయల నుంచి 6,549 కోట్ల రూపాయలకు పెరగనుంది. వితంతు పింఛన్లకు 1,829 కోట్ల రూపాయలు, దివ్యాంగుల పింఛన్లకు 504 కోట్ల రూపాయల చొప్పున భారం పెరగనుంది. ఏటా 6 గ్యాస్ సిలిండర్లు ఉచితం హామీతో 7,074 కోట్ల రూపాయలు, రైతులకు ఏడాదికి 15,000 రూపాయల పంపిణీతో 1,941 కోట్ల రూపాయలు, ప్రతి కుటుంబానికి 25 లక్షల రూపాయల ఆరోగ్య బీమాతో అదనంగా 382 కోట్ల రూపాయలు అదనపు వ్యయం అవుతుంది. ఇక నిరుపేద యువతుల వివాహానికి 8 గ్రాముల బంగారం అంటే దాదాపు 1,20,000 రూపాయలు హామీతో 600 కోట్ల రూపాయలకు పైగా వ్యయం పెరుగుతుంది. +2 చదివిన వారికి ప్రతి నెల 2,500 రూపాయలు, నిరుద్యోగ యువతకు 4,000 రూపాయలు, ఇంటర్న్షిప్ చేసే వారికి నెలకు 5,000 రూపాయల నుంచి 8,000 రూపాయల వరకు స్టైఫండ్. చేపల వేట నిషేధం సమయంలో మత్స్యకారులకు ప్రతి నెల 27,000 రూపాయలు, చేపల వేటకు వెళ్లే పడవలకు రాయితీతో కూడిన డీజిల్, వితంతువులు, అంగన్వాడీ కార్యకర్తలకు నెలకు 18,000 రూపాయలు, పారిశుద్ధ కార్మికులకు నెలకు 10,000 రూపాయల జీతం వంటి వాటి వల్ల కూడా అదనపు భారం పెరగడం ఖాయంగా కనిపిస్తోంది. ప్రభుత్వ ఉద్యోగులకు పాత పింఛన్ విధానం అమలును పరిశీలిస్తామని టీవీకే పేర్కొంది. 5 లక్షల ఉద్యోగాలు సృష్టిస్తామని హామీ ఇచ్చింది. ఇందులో భాగంగా ప్రభుత్వ కార్యాలయాల్లో కాంట్రాక్టు పద్ధతిలో పనిచేస్తున్న నర్సులతో సహా అందరినీ క్రమబద్ధీకరిస్తామని ప్రకటించింది. ఈ సంక్షేమ పథకాలు, హామీలు అమలు కావాలంటే ఆర్థిక సవాళ్లను ఎదుర్కోవాల్సి ఉంటుందని అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే అమలవుతున్న సంక్షేమ పథకాలతో ఏటా లోటు బడ్జెట్ దాఖలవుతుండగా ఇప్పుడు కొత్తగా కుమ్మరించిన హామీలకు నిధులు ఎక్కడి నుంచి సమకూరుస్తారన్న ప్రశ్న ఉత్పన్నమవుతోంది. ఇప్పటికే రాష్ట్రంలో 1.22 లక్షల కోట్ల రూపాయల ఆర్థిక లోటు ఉంది. ఈ నేపథ్యంలో నూతనంగా ప్రభుత్వం ఏర్పాటు చేయనున్న విజయ్ ఏం చేస్తారన్నది చర్చనీయాంశంగా మారింది. ఇవి ఇవాల్టి అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.